వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. అంబేద్కర్ విగ్రహం వద్ద జాగృతి అధ్యక్షురాలు కవిత, విశారదన్ మహారాజ్ ధర్నాకి దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో భూదాన్ బాధితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులపై బాధిత మహిళలు తిరగబడ్డారు. ఓ మహిళా కానిస్టేబుల్పై దాడి చేశారు భూదాన్ బాధితులు. గాయపడ్డ మహిళా కానిస్టేబుల్ను వెంటనే పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. మహేశ్వరి, వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. అంబేద్కర్ విగ్రహం వద్ద జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు విశారదన్ మహారాజు ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంలో భూదాన్ బాధితులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో కానిస్టేబుల్ పై కూడా బాధిత మహిళలు సంబంధించి గొడవకు దిగడంతో ఇక్కడ మహిళా కానిస్టేబుల్ కూడా ఒకరికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు స్థానికంగా ఉండే ఆసుపత్రికి సంబంధించి తరలించారు. అదే సందర్భంలో మళ్ళీ బాధితులకు సంబంధించి ధర్నా కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు బాధితులకు సంబంధించి కూడా గాయాలు అయ్యాయి. తీవ్ర ఉద్రిక్త ప్రధానంగా కవిత ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ధర్నా సంబంధించి ఉదయం నుంచి చేపట్టిన ధర్నాలో ఇప్పుడు ఎక్కడైతే కూల్చివేతలు భూదాన్ భూములకు సంబంధించి ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అక్కడే ఈ నిరుపేదలకు సంబంధించి మళ్ళీ వాళ్ళకి అదే స్థలాలు పట్టాలు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ తో ధర్నా సంబంధించి దిగారు. దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులు, జిల్లా మంత్రులు క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నానికి సంబంధించి విరమించేది లేదని కూడా కవిత భీష్మించి కూర్చొని ధర్నా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ భారీగా సంబంధించి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు, ఎందుకంటే ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం, కొంత లోకల్లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకోవడం, ఇప్పటికే బాధితులు కూడా భూదాన్ బాధితులు కూడా దాదాపు 500 మంది పైన బాధితులు పెద్ద ఎత్తున సంబంధించి తరలి వచ్చారు. దీంతో అక్కడ కొంత ఒక టెన్షన్ వాతావరణం సంబంధించి నెలకొంది. అయితే ఈ ధర్నా సంబంధించి వాళ్ళు ఆర్డీఓ కూడా ఇప్పటికే చర్చలు సంబంధించి కవిత సంబంధించి జరిపారు. ప్రభుత్వ పరంగా వేరే ఆల్టర్నేటివ్ వారికి, అర్హులైన వారికి వేరే స్థలాలకు సంబంధించి చూస్తున్నామని కూడా కవితకు చెప్పడం జరిగింది. అక్కడ అర్హులైన స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలకు సంబంధించిన స్కీమ్, ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన స్కీమ్ కూడా ఇస్తున్నాము. మొత్తం లోకల్ గా ఉండే వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నామని కూడా ఆర్డీఓ కవితతోని చెప్పడం జరిగింది. అయితే కవిత మాత్రం వేరే దగ్గర స్థలం సంబంధించి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇక్కడే అంటే ఎక్కడైతే కూల్ చేశారో అక్కడే ఇవ్వాలని కూర్చి ధర్నా సంబంధించి దిగుతున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్తత సంబంధించి చోటు చేసుకుంది. ఇప్పుడైతే ప్రస్తుతం భారీగా అక్కడ పోలీసులు చేరుకున్న నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఒక టెన్షన్ వాతావరణం అంబేద్కర్ విగ్రహం వద్ద ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.